అయిపోయింది అక్కడితో. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడిన మాటల్లో మన ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది, రేపు పొద్దున అడుక్కు తినే పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నామని 100 సార్లు చెప్పుకుంటారు. నరేంద్ర మోడీని 100 సార్లు తిట్టుకుంటారు. బీజేపీ వాళ్ళు ఆ రోజున తిట్టుకుంటారు, మళ్ళీ నరేంద్ర మోడీ గురించి 2 రోజులు పొగుడుతాడు, వాళ్ళు మళ్ళీ హైలైట్ చేసుకుంటారు. అది ఆయన యాక్సెస్ తప్పని కూడా నేను అన్నాను. ఇప్పుడు నిన్నటి వార్త వేరే వాటి వార్త ఏ రోజు దారంతో మాట్లాడతాడు ఆయన, దానికి అనుగుణంగా విశ్లేషిస్తాడు. అందులో భూతేం లేదు, అందులో ప్రత్యేకించి మనం చించుకోవాల్సి, ఇప్పుడు మనం కూడా 100 రకాలుగా విశ్లేషిస్తాం ఒక అంశాన్ని. అది విశ్లేషణగా చూడాలి. నువ్వు కౌంటర్ వేసుకుంటా సెటైర్ వేస్తే అయిపోయింది, సింపుల్. కానీ దాన్ని పట్టుకుని సాగ తీసుకుని ఈయనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, ఇప్పుడు ఇక్కడ ఆంధ్రాలో సుగాలి ప్రీతి ఇష్యూ ఓ పక్కన మళ్ళీ మొన్న చర్చకు వచ్చేవాళ్ళమ్మ, అది పక్కకి వెళ్ళిపోయింది. ఆ సందర్భంలో 30,000 మంది అమ్మాయిలు వైసీపీ వాళ్ళు రేపారు, అది పక్కకి వెళ్ళిపోయింది. అట్లాగే ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి ఆంధ్రాకి సంబంధించిన అప్పులు, ఇట్లాంటి ఇష్యూస్ అని పక్క వెళ్ళిపోతున్నాయి. ఏది వీళ్ళకి సంబంధించి ఆంధ్రాలో ఇష్యూస్ అని ఇప్పుడు పక్క వెళ్ళిపోవాలి. పెట్రోల్ డీజిల్ ధరల మీద నిరసన, మీరు ఎందుకు సెస్ తగ్గించలేదని వైసీపీ రేట్ చేయడం, టీడీపీని ఇప్పుడు పక్కకి వెళ్ళిపోయేసి మళ్ళీ ఒక ఎమోషన్ క్యారీ కావాలి. ఈయనకి ఎమోషన్ క్యారీలో వచ్చింది 5 సార్లు ఫెయిల్ అయ్యాడు, ఒక్కసారి లబ్ధి పొంది. అది మొన్న పార్లమెంట్ ఇది మొన్న ఎలక్షన్స్ ముందు చంద్రబాబు కనుక, అది చంద్రబాబు వల్ల తెలుగుదేశం వల్ల వచ్చింది. కానీ నేనేమనుకున్నా అంటే తన ఎమోషన్ వల్ల మనం సక్సెస్ అవుతాం అనుకుంటున్నాను. 2018-19 మధ్యలో చంద్రబాబు మీద ఎంత ఎమోషన్తో మాట్లాడే ముందు. కానీ ఒకటిసారి ఇక్కడ